అబద్ధపు హామీలు, చట్టపరమైన అవకతవకలు, అధికారిక వేధింపులు, సిగ్గులేని భూ కబ్జాలు ఇవే కాంగ్రెస్ పాలనకు 4 మూల స్తంభాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లగచెర్ల రైతుల భూములైనా, కంచగచ్చిబౌలిలోని అటవీ భూములైనా, ఇప్పుడు ఫార్మాసిటీ రైతుల భూములైనా ఏవైనా సరే అన్నింటినీ కబ్జా చేయటమే కాంగ్రెస్ విధానమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ రైతులకు భూములు తిరిగి ఇస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను టార్గెట్గా చేసుకుందన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారం తమ భూములు తమకు ఎప్పుడిస్తారని ఫార్మాసిటీ రైతులు అడుగుతున్నారన్నారు. తమ సమస్యలపై చర్చకు ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్నారని అన్నారు కేటీఆర్. భూములను తిరిగి రాస్తామన్న మీరు మళ్లీ ఇప్పుడు తమ భూములపై దండయాత్ర ఎందుకు చేస్తున్నారని రైతులు నిలదీస్తున్నారన్నారు. రైతులను మోసం చేసి అనుముల సోదరులు బావుమరిది కోసం రేవంత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలను మోసపోనివ్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తుందని కేటీఆర్ భరోసానిచ్చారు.